బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో ఉన్న ఒక రహస్యమైన సముద్ర ప్రాంతం. ఇది బెర్ముడా ద్వీపం, ఫ్లోరిడా మరియు ప్యూర్టోరికో అనే 3 ప్రదేశాలను కలుపుతూ ఏర్పడిన ఒక త్రిభుజం. చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నౌకలు, విమానాలు రహస్యంగా కనిపించకుండా పోయాయి. సహజ కారణాల వల్ల అనగా తీవ్రమైన వాతావరణం, సముద్ర అలలు, అయస్కాంత క్షేత్ర సమస్యలు, వీటి వల్ల విమానాలు, నౌకలు మాయమై ఉండవచ్చని కొందరు నమ్ముతారు. మరికొందరు బెర్ముడా ట్రయాంగిల్ అనేది సైన్స్ వివరించలేని ఒక రహస్యం అని నమ్ముతారు. బెర్ముడా ట్రయాంగిల్ కథలు నౌకలు మరియు విమానాలను మింగే అతీంద్రియ శక్తుల కథలను ప్రేరేపించాయి. గత శతాబ్దంలో 50కి పైగా నౌకలు మరియు 20 విమానాలు అక్కడ కనిపించకుండా పోయాయి. సముద్ర రాక్షసులు, గ్రహాంతర భాషలు, అపహరణలు వంటి అనేక సిద్ధాంతాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా శాస్త్రవేత్త ఈ రహస్యాన్ని ఛేదించారు. విమానాలు, నౌకలు మాయం కావడానికి కారణమేమిటి? ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కార్ల్ క్రుసెల్నిక్కీ బెర్ముడా ట్రయాంగిల్ కు అసలైన వివరణ ఇలా ఉంటుందని చెబుతున్నారు. అక్కడి వాతావరణం మరియు మానవ తప్పిదం ఇక్కడ విమానాలు, నౌకలు మాయం కావటానికి ప్రధాన కారణాలు అని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఇంతకు ముందు చెప్పినట్లు సముద్ర రాక్షసులు, గ్రహాంతర వాసులు లేదా అతీంద్రియ శక్తులు కారణం కాదని ఆయన చెప్పారు. 2017 నుండి క్రుసెల్నిక్కీ ఇదే వాదనను వినిపిస్తున్నారు. కేవలం 1% కంటే చాలా తక్కువ స్థాయిలో బెర్ముడా ట్రయాంగిల్ లో అదృశ్యమయ్యే సంఘటనలు జరుగుతున్నాయి అని ఆయన తెలిపారు. ఈ శాస్త్రవేత్త సిద్ధాంతానికి అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్, లండన్ యొక్క లాయిడ్స్ మరియు అమెరికా కోస్ట్ గార్డ్ మద్దతు ఇస్తున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ లో ఇతర సముద్ర ప్రాంతాల కంటే రహస్యంగా నౌకలు, విమానాలు మాయమయ్యే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే దానికి ఎటువంటి ఆధారం లేదు అని అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే తెలిపింది. గల్ఫ్ స్ట్రీమ్ యొక్క ఆకస్మిక వాతావరణ మార్పులు, నావిగేషన్ ను క్లిష్టతరం చేసే కరేబియన్ ద్వీపాలు వంటి కారణాల వల్ల బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలో వెళ్లే విమానాలు, నౌకలు మాయమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. 1945లో 5 అమెరికా నౌకాదళ బాంపర్ విమానాల వంటివి మాయమవ్వడం అక్కడి వాతావరణ పరిస్థితులు, నావిగేషనల్ లోపాలు లేదా రెండింటి వల్ల జరిగి ఉండవచ్చు. అయితే కుట్ర సిద్ధాంతాలు పుస్తకాలు, టీవీ షోలు మరియు సినిమాలలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే సముద్ర రాక్షసులు మరియు కోల్పోయిన నాగరికతలు గణితం మరియు వాతావరణ శాస్త్రం కంటే మెరుగైన వినోదాన్ని అందిస్తాయి. విక్టోరియాలోని మొరాబిన్ నుండి కింగ్ ఐలాండ్ కు చెన్నా 1821 విమానంలో వెళ్తున్న వాలెంటిచ్ రేడియో కనెక్షన్ కోల్పోయే ముందు తన పైన ఒక వింత లోహపు వస్తువు తేలుతుందని ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అతడు లేదా అతని విమానం ఎప్పటికీ కనుగొనబడలేదు. 1973లో MV బ్లిత్ స్టార్ అనే సరుకు రవాణా నౌక హెచ్చరిక లేకుండా కనిపించకుండా పోయింది. కొంతమంది సిబ్బంది భయంకరమైన పరీక్ష నుండి బయటపడ్డారు. అలాగే నౌక యొక్క ముక్కలు తరువాత కనుగొనబడ్డాయి. బెర్ముడా ట్రయాంగిల్ లో మాయమైన ఇతర ముఖ్యమైన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. 1797 ది స్లూప్ ఎలిసా నౌక ఫర్నెక్స్ ద్వీపాలలో సిడ్నీ తీరంలో సరుకులను రక్షిస్తున్నప్పుడు కనిపించకుండా పోయింది. బెర్ముడాలో మాయమైన మొదటి నౌక ఇదే. 1838 నుండి 1840 వరకు వరుసగా మాయమైన నౌకలు మెల్బోర్న్ కు వెళ్లాల్సిన 7 నౌకలు అన్ని కనిపించకుండా పోయాయి. ఇందులో 3 నౌకల విరిగిపోయిన భాగాలు మాత్రమే కనుగొనబడ్డాయి. 1858లో HMS సపోర్ వార్షిప్ 100 మందికి పైగా సిబ్బంది ఉన్న ఒక బ్రిటిష్ యుద్ధ నౌక కనిపించకుండా పోయింది. ఈ నౌక యొక్క భాగాలు కూడా కనుగొనబడలేదు. 1901లో SS ఫెడరల్ నౌక బొగ్గును తీసుకుని వెళ్తున్నప్పుడు కనిపించకుండా పోయింది. దాని విరిగిపోయిన భాగాలు 2019లో కనుగొనబడ్డాయి. 1906లో SS ఫెర్డినాండ్ ఫిషర్ జర్మనీకి చెందిన ఈ సరుకు రవాణా నౌక ఎటువంటి ఆనవాళ్లు లేకుండా కనిపించకుండా పోయింది. 1920 నౌకా విమానయానం అమేలియా జే అనే చిన్న పడవ సెప్టెంబర్ 10న కనిపించకుండా పోయింది. ఈ పడవను వెతుకుతున్నప్పుడు బార్క్వైంటైన్ సదరన్ క్రాస్ నౌక మరియు ఒక సైనిక విమానం కూడా కనిపించకుండా పోయాయి. సదరన్ క్రాస్ నౌక యొక్క విరిగిపోయిన భాగాలు మాత్రమే లభ్యమయ్యాయి. 1934లో మిస్ హోబర్ట్ ఎయిర్ లైనర్ ఒక డి హవిలాండ్ ఎక్స్ప్రెస్ విమానం బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే కనిపించకుండా పోయింది.
చిన్న చిన్న శకలాలు మాత్రమే ఒడ్డుకు చేరాయి. 1935లో లోయిన ప్రమాదం. ఫ్లెండర్స్ ద్వీపం సమీపంలో మరొక హోలీమ్యాన్ విమాన ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న 5గురు కనిపించకుండా పోయారు. ఎవరి మృతదేహాలు దొరకలేదు. ఇటీవల 2025 ఆగస్టు 7న 72 ఏళ్ల గ్రెగోరీ వాగన్ మరియు 66 ఏళ్ల కిమ్ వార్నర్ టాస్మానియాలోని జార్జ్ టౌన్ నుండి న్యూ సౌత్ వేల్స్ లోని హిల్స్టన్ కు వెళ్లే ఒక తేలికపాటి విమానంలో బయలుదేరిన తర్వాత కనిపించకుండా పోయారు.